హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్థాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. సో, ఇది సాటర్‌డే మార్నింగ్ 8:00 అయింది. సో, లెగిసి ఫ్రెష్ అప్ అయినాక కొంతసేపు బయట కూర్చున్నాననమాట. యాక్చువల్లీ బెంగుళూరులో వెదర్ చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. రోజు వర్షాలు పడుతున్నాయి. ఇంకా మాకు సమ్మర్ అయిపోయినట్టే. మే వచ్చేసరికి సమ్మర్ అయిపోతుందనమాట ఇక్కడ. సో, అందుకే కొంచెం సేపు చల్లగాలికి పొద్దున్నే బయట కూర్చుంటే బావుంటుంది. సో, ఈ టైంకి యశ్వంత్ అండ్ హ్యాపీ ఇంకా లెగవలేదనమాట. సో, ప్రశాంతంగా బయట కూర్చుని కొంతసేపు మొక్కల్ని చూసి, నుంచుని కిందకి చూసి, దాని తర్వాత కొద్దిగా ప్రాణాయామం కూడా స్టార్ట్ చేశాను లాస్ట్ 2-3 డేస్ నుంచి. సో, గ్రాడ్యుయల్‌గా ఒక్కొక్కటి కొంచెం వీక్‌నెస్ సెటిల్ అవుతున్నట్టు అనిపిస్తుంటే కొద్దిగా అన్నీ స్టార్ట్ చేస్తున్నాను. సో, ప్రాణాయామం యాక్చువల్లీ నాకు బ్రెత్‌లెస్‌నెస్ వస్తుందని చెప్పాను కదా! ఎనీమియా వల్ల. సో, దానికి చాలా హెల్ప్ అవుతుంది. ప్లస్ ఎప్పుడైనా సరే ప్రాణాయామం అనేది బాడీలో ఎనర్జీనిస్తుంది. ఎందుకంటే ఆక్సిజన్ సప్లై అదంతా చాలా బావుంటుంది కాబట్టి బాడీలో ఆహ్, డెఫినిట్‌గా ప్రాణాయామం అనేది మనకి ఏ వీక్‌నెస్ ఉన్నా సరే కొంచెం హెల్ప్ అవుతుంది. ఇంకా వేరే స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్ ఇలాంటివి ఇంకా స్టార్ట్ చేయలేదు. ప్రాణాయామం కూడా కింద కూర్చొని చేయట్లేదు. చైర్‌లో కూర్చొనే చేస్తున్నాను. ఇంకొంచెం కాళ్ళు నొప్పులు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో, కింద కూర్చోవడం, లెగవటం కూడా ఒక్కొక్కసారి ఇబ్బందనిపిస్తుంది. సో, ప్రస్తుతానికి చైర్‌లోనే కూర్చొని చేస్తున్నాను. బట్ నెక్స్ట్ వీక్ నుంచి స్లోగా ఇంకా లెగ్స్, హ్యాండ్స్ స్ట్రెచింగ్ ఇలాంటివి కూడా చేద్దాం అనుకుంటున్నాను. సో థాట్ బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ కూడా కొద్దిగా ప్రాపర్‌గా అవుతూ ఉంటాయని. నా ప్రాణాయామం అయ్యేసరికి యశ్వంత్, హ్యాపీ లెగిసారండి. సో, హ్యాపీది వాక్ డ్యూటీ యాక్చువల్లీ యశ్వంత్‌కి పడింది నాకు బాగోకపోవడం వలన. సో, 3 వీక్స్ నుంచి నేనింకా బయటికి వెళ్ళట్లేదు. సో, ఇంకా స్టార్ట్ చేయలేదు యాక్చువల్లీ. బట్ ఇంట్లో కొంచెం 2 డేస్ నుంచి కొద్దిగా బెటర్‌గా ఉందనమాట. యాక్చువల్లీ ఫస్ట్ టైమ్ ఈరోజు కిచెన్‌కొచ్చాను. కిచెన్‌లో నించొని పని చేస్తున్నాననమాట. సో, కొంచెం బెటర్‌గా ఉంది. నిన్నటి నుంచి కొద్దిగా చేయగలుగుతున్నాను. సో, యాక్చువల్లీ ఈరోజు వీకెండ్ కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ పూరి చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి అంటే నేను ఐరన్ రిచ్ డైట్ తీసుకుంటున్నాను. ప్లస్ సప్లిమెంట్స్ మీదున్నాను కాబట్టి ఐరన్ సప్లిమెంట్స్ ఎప్పుడు కొంచెం ఎసిడిటీ ఇష్యూస్ అవి ఉంటాయి కాబట్టి వాటికి కొంచెం లైట్ ఫుడ్ ఈజీ టు డైజెస్ట్ లెస్ ఆయిల్ సో, అలానే తీసుకుంటున్నాననమాట. సో, ఏమి మసాలా, ఆయిల్ అట్లా ఏమి తీసుకోవట్లేదు. సో, ఆబ్వియస్‌లీ అదే ఫుడ్ యశ్వంత్ కూడా తింటున్నారు. సో, కాబట్టి ఇద్దరికీ కొంచెం బోర్ కొట్టేసింది. ప్లస్ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో, యశ్వంత్‌కి కూడా కొద్దిగా డైట్ జాగ్రత్తలు చెప్పారని చెప్పి. సో, ఇంకొంచెం బ్లాండ్ డయట్ తీసుకుంటాం ఇద్దరం రేపటి నుంచి. కాబట్టి ఈరోజు పూరి చేసుకుందామని డిసైడ్ అయ్యాము. సో, వంట ఆంటీ వచ్చారు. వంట ఆంటీ వచ్చి ఆలు కర్రీ చేశారనమాట. కానీ పూరి అంత బాగా రాదు ఆంటీకి. సో, "నువ్వే చేయమ్మా బాగా పొంగుతాయి. నువ్వు చేస్తావు" అన్నారు. సరే నాకు ఇవన్నీ వంట చేయటం, ఇల్లంతా సర్దుకోవటం ఇలాంటివి చాలా ఇష్టం నాకు. అంటే నాకది స్ట్రెస్ కాదు. స్ట్రెస్ బస్టర్ అనమాట. చాలా రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఏమన్నా ఆలోచనలొచ్చినా, లేకపోతే మైండ్ బాగోకపోతే కూడా ఇలాంటి పనులు చేస్తే నాకు మూడ్ సెట్ అయిపోతుంది. అంత ఇష్టం నాకు ఇంట్లో వంట చేయటం, ఇల్లుని అరేంజ్ చేసుకోవడం, ఆర్గనైజ్ చేయటం. వీటిని నిజంగా మిస్ అవుతున్నాను 20 డేస్ నుంచి. ఈరోజు బాగా అనిపిచ్చింది. నుంచుని పూరీలు ఒకటే కాల్చాను కానీ హాయిగా అనిపిచ్చిందనమాట. సో, తర్వాత ఇద్దరం కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాము. సో, ఆంటీని ఏదైనా ఒక ఐటెమ్ లంచ్‌కి ప్రిపేర్ చేసేయమని చెప్పాను. తర్వాత పూజ గూడా వస్తుంది. సో, పూజ ఒకటి 2 ఐటెమ్స్ చేస్తుంది. సో దట్ 2 పూటలకి లంచ్ సరిపోతుంది. సో, కొంచెం ఫ్రూట్స్ అవి అన్నీ ఒలవటం, జ్యూసులు తీయటం ఈ పనులు కూడా ఎక్కువవుతున్నాయి పూజకి, ఆంటీకి. సో, అందుకని చెప్పి ఆంటీని కూడా రమ్మంటున్నాననమాట. బ్రేక్‌ఫాస్ట్ చేసేసినాక కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నానండి. నుంచుని పూరీలు కాల్చేసరికి కొద్దిగా రెస్ట్ తీసుకోవాలనిపించింది. సో, ఇంకా ఆఫీస్‌కి వెళ్ళటం గూడా నేను స్టార్ట్ చేయలేదు. సో, వీక్‌డే అయినా, వీకెండ్ అయినా ఎప్పుడన్నా కొంచెం వీక్‌గా అనిపిస్తే కొంతసేపు పడుకొని మళ్ళీ లెగిసి పని జేసుకుంటున్నాను. ఆఫీస్ పని గూడా. సో, ఆఫీస్‌లో గూడా కొంచెం స్లోగా ఉంటానని చెప్పాను. సో, వాళ్ళకి కూడా తెలుసు హెల్త్ బాలేదని. సో, చక్కగా అలా అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుంటూ పని చేసుకుంటున్నాననమాట. సో, ఇక్కడ పూజ గూడా వంట చేసి ఎళ్ళిపోయింది. నేను కొంతసేపు
హ్యాపీ, యశ్వంత్ ఆడుకుంటుంటే వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసి తర్వాత కిచెన్‌లోకొచ్చాననమాట. సో, మీకు చూపిస్తున్నాను ఇక్కడ. మెంతికూర చట్నీ చేశారు ఈరోజు. రోజు పాలకూర, తోటకూర కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. అవి ఎక్కువ ఐరన్ రిచ్ కాబట్టి ఈరోజు మెంతాకు చట్నీ చేశారు. చాలా చేస్తారు ఆంటీ. ఇది మార్నింగ్‌ది ఆలూ కర్రీ. సో, ఇందాక చూసారు కదా! బ్రొకోలీ ఫ్రై. సో, బ్రొకోలీ కూడా చాలా ఐరన్ రిచ్ అండ్ అన్ని వైటమిన్స్ ఉంటాయి. బ్రొకోలీ చాలా మంచిది. సో, జస్ట్ స్టీమ్ చేసేసి లైట్‌గా ఫ్రై చేశారు. తర్వాత పంప్కిన్ అవన్నీ ఏసి సాంబార్ చేశారనమాట. సో, ఒక ఐటెమ్ పూజ, 2 ఐటెమ్స్ ఆంటీ అలా చేశారు. సో, లంచ్ చేసేసి ఇంకొంచెం సేపు యశ్వంత్ పడుకుంటుంటే మళ్ళీ నిద్రపోయాను కొంతసేపు. సో, ఎంత బాగా రెస్ట్ తీసుకుంటే అంత బావున్నట్టు కొంచెం రికవర్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో, కొంతసేపు మళ్ళీ పడుకొని లేసి తర్వాత పైకొచ్చాను. 20 డేస్ తర్వాత పైకొచ్చాననమాట ఫస్ట్ టైమ్. ఎందుకంటే స్టేర్స్ కూడా అవాయిడ్ చేస్తున్నాను. పైకి మెట్లెక్కాలి కాబట్టి రాలేదు. సో, ఈరోజు నేను చాలా రోజుల తర్వాత మా మొక్కలెలా ఉన్నాయో చూస్తున్నాను. సో, ఇక్కడ చూస్తూ మీకు కూడా చూపిస్తున్నాను. సో, కరివేపాకు చూసారా ఎంత బాగా వచ్చిందో! చాలా ఫ్రెష్‌గా వచ్చింది. చాలా ఆకులొచ్చినియి. యాక్చువల్లీ నేను పైకి రాలేదు కాబట్టి, చూడలేదు కాబట్టి కరివేపాకు ఊరు నుంచి వచ్చాక కూడా బయట షాప్‌లోనే తెచ్చుకున్నాను. బట్ ఈరోజో రేపో అయిపోతుందది కరివేపాకు. సో, తర్వాత ఇక్కడ కోసుకురమ్మని చెప్తాను. పూజ వస్తుంది పైకి బట్టలారేయటానికి. బట్ తన హడావిడిలో తనుంటుంది. తను గూడా నోటీస్ చేస్తున్నట్లేదు. సో, చెట్లు అన్నీ బాగా పువ్వులవన్నీ వస్తున్నాయి. చాలా బావున్నాయన్నమాట. ఈ గడ్డి ఇవన్నీ వచ్చేసినియి బాగా. బట్ వాచ్‌మెన్ వాళ్ళు అవన్నీ పీకేసి కొద్దిగా మొక్కలకి పురుగు పడితే కొంచెం స్ప్రే కొట్టమని చెప్పారు. యశ్వంత్ కొద్దిగా హెర్బల్ స్ప్రే ఏదో ఉందన్నమాట. సో, అది కొట్టమని చెప్పారు. సో, అది కొడితే పురుగు గూడా పోయింది. యాక్చువల్లీ మందారకి వాటికి పడుతూ ఉంటుంది కదా! సో, అదంతా పోయింది. సో, బావున్నాయి. ఇదేమో పారిజాతం చాలా పూలొస్తున్నాయి పారిజాతం కూడా. సో, చక్కగా ఉన్నాయన్నమాట మొక్కలు. వర్షాలు గూడా పడుతున్నాయి కదా! ప్లస్ వాచ్‌మెన్ వాళ్ళు నీళ్ళు అవన్నీ కూడా బానే పోస్తారు. మేమున్నప్పుడు గూడా వాళ్ళే పోస్తారు. జస్ట్ మన ఇంటి బయట వరండాలో ఉన్న వాటికి మాత్రం పూజ గాని, నేను గాని, యశ్వంత్ గాని పోస్తామనమాట. సో, ఇది మల్లె చెట్టు. మల్లెపూలేం లేవు ఈసారి. లాస్ట్ టైమ్ ఊరెళ్ళే ముందు బాగా మల్లెపూలున్నాయి. తర్వాత ఇది వాముది. యాక్చువల్లీ బాగా గాలొచ్చేసరికి అట్లా ఒక సైడ్‌కి వంగిపోయినట్టు అయిపోయిందనమాట. ఇదిగోండి పుదీనా. పుదీనా గూడా చాలా బాగా వచ్చింది. సో, పుదీనా ఎప్పుడు బానే వస్తుంది యాక్చువల్లీ. కొన్ని మంత్స్ నుంచి బయట తీసుకురావట్లేదు పుదీనా. బట్ అప్పుడు కొంచెం ఎండలు బాగా ఉన్నప్పుడు ఆకు ఇంకొంచెం పెద్దగా వచ్చినట్టు అనిపిచ్చింది. ఇప్పుడు చిన్న ఆకుల్లాగా అనిపిస్తుంది. ఏంటో మరి అంటే నా ఫీలింగో లేకపోతే నిజంగానే అలా ఉందో తెలీదు. సో, చాలా నీట్‌గా ఉన్నాయన్నమాట. మొక్కల దగ్గర అంతా క్లీన్ గూడా చేశారు. సో, యాక్చువల్లీ నేను యశ్వంత్ హ్యాపీని తీసుకొనొచ్చాం కొంసేపు ఆడిద్దాం అని జెప్పి. వాడికి కొంచెం చేంజ్‌గా ఉంటుంది. ప్లస్ మా ఇద్దరికి గూడా కొంచెం బావుంటుందని. నేను మెయిన్‌గా బయటికి వెళ్ళట్లేదు. ఇంకా ఆఫీస్‌కి వెళ్ళటం స్టార్ట్ చేయలేదు. హ్యాపీని తీసుకొని వాక్‌కెళ్ళట్లేదు. కాబట్టి ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుంది. సో, అట్‌లీస్ట్ పైకొచ్చి ఒక 40 మినిట్స్ అట్లా స్పెండ్ చేస్తే రిఫ్రెషింగ్‌గా ఉంటుందని. నిజంగా చాలా హాయిగా ఉందనమాట. సో, యశ్వంత్, హ్యాపీ ఏమో చాలా సేపు బాల్‌తో ఆడుకున్నారు. సో, ఇది లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను గదా! ఆ బాల్ చాలా పొసెసివ్‌గా ఉన్నాడనమాట. పడుకున్నప్పుడు గూడా దాన్ని పట్టుకునే పడుకుంటున్నాడు. సో, అంత ఇష్టం ఆ బాల్ అంటే. సో, ఎన్ని బొమ్మలు కొన్నా ఒక నెలకి, 10 రోజులకి అట్లా బోర్ కొట్టేసేది. బట్ ఇప్పుడు ఈ బాల్ మాత్రం అస్సలు బోర్ కొట్టట్లేదు. ఇంట్లో అయినా, పైకొచ్చినప్పుడైనా యశ్వంత్, హ్యాపీ బాగా బాల్‌తో ఆడుకుంటారు. హ్యాపీకి చాలా మంచి ఎక్సర్‌సైజ్. యశ్వంత్‌కి కూడా. యశ్వంత్ కూడా పరిగెడుతూ ఉంటారనమాట బాల్ ఎనకాల. సో, ఈలోపు పూజ జ్యూస్ చేసుకొనొచ్చిందండి. ఈవినింగ్ టైమ్ గదా! తనొచ్చింది మేము పైకొచ్చేటప్పుడు. సో, జ్యూస్ చేయమన్నాను. చేసి పాపం పైకే తీసుకొచ్చింది. సో, నాకు పోమోగ్రానేట్ జ్యూస్ చేసింది. యశ్వంత్‌కి వాటర్ మిలన్ జ్యూసు. సో, పోమోగ్రానేట్ కూడా యశ్వంత్‌కి ఇస్తున్నాను చేసినప్పుడు. బట్ ఈరోజు కొద్దిగా వాటర్ మిలన్ ముక్కలున్నాయి. పోమోగ్రానేట్ 2 ఉన్నాయి. అది ఒక్కళ్ళకే జ్యూస్ అవుతుంది. చిన్న చిన్న కాయలు. సో, నాకిది తనకి వాటర్ మిలన్ చేయమన్నాననమాట. సో, ముక్కలుంటే ముక్కలు గూడా తింటున్నాం. బట్ యాహ్! పోమోగ్రానేట్, క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి నేను జ్యూసే తాగుతున్నాను. జ్యూసే ప్రిఫర్ చేయమన్నారు. ఎందుకంటే బ్లడ్‌లో హిమోగ్లోబిన్ అబ్సార్ప్షన్ కొంచెం ఫాస్ట్‌గా ఉంటుందని చెప్పి. సో, అవి మాత్రం ఇంకా కొన్ని డేస్ మేనేజ్ చేయాలి. సో, తర్వాత కొంచెం సేపు హ్యాపీతో కూర్చొని జ్యూసెస్ అవి తాగేసినాక
కొంచెం చల్లగా ఉంది కదా! కొద్దిగా అవి ఇవి మాట్లాడుకున్నాము. చూస్తున్నారు కదా! కొద్దిగా డార్క్ అయిపోతుంది ఇంకా. సో, ఒక 45 మినిట్స్ అనుకుంటా బాగా స్పెండ్ చేసాం పైన. సో, తర్వాత కిందకొచ్చేసామనమాట. ఇంకా హ్యాపీ గూడా బాగా ఆడాడు కదా! పైన అలసి నిద్రపోయాడు. సో, ఇంకా కిందకొచ్చినాక నేను వీడియో వర్క్ మీద కూర్చున్నానండి. వీడియో పోస్ట్ చేయాలి మీకు ఈరోజు. సో, ఎడిటింగ్ చేయటం, పోస్ట్ చేయడం 3, 4 అవర్స్ పడుతుంది. సో, యశ్వంత్ ఇక్కడ గేమ్ ఆడుకుంటున్నారు. సో, యశ్వంత్ గేమ్‌లో అక్కడక్కడ కొంచెం ఇవొస్తాయన్నమాట. ఆహ్, అంటే డైలాగ్స్ లాగా, మూవీ లాగా వస్తూ ఉంటుంది. సో, అది గూడా చూస్తూ ఉంటాను. మధ్య మధ్యలో ఏదన్నా పని జేసుకుంటా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. గేమ్ అని మర్చిపోతాం. ఏదో సీరియల్, మూవీ లాగుంటుందనమాట. సో, తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి సండే. సో, పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. యాక్చువల్లీ నిన్నటిది ఆలు కర్రీ ఉందని చెప్పాను గదా! నిన్న చూపిచ్చాను ఆఫ్టర్‌నూన్. సో, అది ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. సో, ఆ కర్రీ ఉంది గాబట్టి కొంచెం రోటీలు కాల్చేసామనమాట. సో, ఆంటీ పిండి కలిపేశారు. నేను కాల్చేశాను రోటీలు. సో, బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. దాని తర్వాత కొద్దిగా సర్దే పనుంటే ఇంక కిచెన్‌లోకొచ్చాను. పూజ రాదు. సండేస్ పూజ లీవ్ అనమాట. సో, ఆంటీ వచ్చి కొంచెము బ్రేక్‌ఫాస్ట్‌కి అట్లా హెల్ప్ చేసేసి తర్వాత వెళ్ళిపోయారనమాట. సో, నిన్నటి సాంబార్ అవన్నీ ఉన్నాయి. ఇంకా లంచ్‌కి ఏం చేయొద్దని చెప్పాను. సో, అందుకే నేను ఇద్దరున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ ఐటెమ్స్ చేయించేసాను. ఎందుకంటే గిన్నెలు కడగటం ఇలాంటి పని గూడా ఉంటుంది ఆంటీకి సండే. పూజ రాదు కాబట్టి నేనేం చేసుకోలేను కాబట్టి, లేకపోతే సండే నేనే చేసుకునేదాన్ని. ఆంటీ గూడా వచ్చేవాళ్ళు కాదు. ఏదన్నా ఒక పనుంటే రమ్మనేదాన్ని కానీ, లేకపోతే నేనే చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఇంకా నాకంత ఎనర్జీ లేదు కాబట్టి, ఆంటీ వచ్చి కొంచెం హెల్ప్ చేసి ఎళ్ళిపోయారు. సో, తర్వాత నేను కొంచెం కిచెన్ సర్దేసి, ఎగ్స్ ఒకటి రోజు ఉడకబెడుతున్నాను కంపల్సరీ నాకు, యశ్వంత్‌కి, హ్యాపీ గడికి. హ్యాపీ గడ్ గూడా 2 ఎగ్స్ తింటాడు. సో, అవి ఎగ్స్ ఒలిచేస్తున్నాననమాట. సో, చిన్న చిన్న పనులున్నాయి. ఈరోజు ఇంకొంచెం ఎనర్జిటిక్‌గా ఉంది. సో, కొంచెం కొంచెం పనులున్నాయి కిచెన్‌లో. సో, స్లోగా చేస్తున్నాను ఒక్కొక్కటి. ఆ తర్వాత ఫ్రూట్స్ కొన్ని ఆన్‌లైన్ ఆర్డర్ చేశానండి. సో, చెప్పాను గదా! నిన్న పోమోగ్రానేట్ అవి ఖాళీ అయిపోయినాయి అని చెప్పి. సో, అవే చెప్పానిక్కడ. యాక్చువల్లీ ఎదురుగుండా షాప్‌లో చూసి తెచ్చుకునేదాన్ని ఫ్రూట్స్ బాగొచ్చేవి. ఇవి కొంచెం వైట్ కలర్‌లో ఉంటున్నాయి గింజలు. కానీ జ్యూస్ అయితే స్వీట్‌గానే ఉంటుంది. జ్యూసెస్‌లో మేము షుగర్ అలాంటివి అసలు ఎప్పుడు యాడ్ చేయము. బట్ స్వీట్‌గానే ఉంటుంది. చూడడానికి వైట్ కలర్ ఉంటుంది అంతే. బట్ ఎదురుగుండా షాప్ చెప్పాను గదా! అబ్బాయిది పెళ్లి. సో, అందుకని చెప్పి షాప్ ఓపెన్ చేయట్లేదు. సో, మ్యాంగోస్ చూడండి యాక్చువల్లీ బంగినపల్లి మ్యాంగోస్ ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి. సో, అన్ని చోట్ల బానే దొరుకుతూ ఉండుంటాయి. బట్ బిగ్ బాస్కెట్‌లో గూడా చాలా స్వీట్‌గా ఉంటాయి. ఇదివరకు మేము అపార్ట్మెంట్‌లో ఉన్నప్పుడు దగ్గర ఇలా షాప్స్ లేనప్పుడు బిగ్ బాస్కెట్‌లో మాత్రమే చెప్పేవాళ్ళం మ్యాంగోస్. సో, చాలా స్వీట్‌గా మంచిగా వస్తాయన్నమాట. సో, ప్రతిదీ చాలా బావుంటుంది. ఏది బిగ్ బాస్కెట్‌లో బై చేసినా సరే స్పెషల్లీ మ్యాంగోస్. వేరే ఫ్రూట్స్ అంత నేను చూసి తెచ్చుకోవడం ప్రిఫర్ చేస్తాను కానీ, సో, ఇది మాత్రం చాలా ఇదిగా ఉంటుందనమాట. సో, తర్వాత ఇక్కడ ఒకటి యాపిల్ కట్ చేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ అయి యాడ్ చేసి ఇద్దరికి జ్యూస్ చేస్తున్నాను. సో, బ్రేక్‌ఫాస్ట్ చేసి ఒక 2 అవర్స్ అయిందనమాట. సో, అందుకని కొంచెం ఆకలేసినట్టు అనిపించింది ఇద్దరికీ. సో, కొద్దిగా జ్యూస్ చేసుకున్నాం. జ్యూస్ తాగేసినాక ఇక్కడ ఒక పెద్ద పని మొదలుపెట్టాం నేను, యశ్వంత్. సో, చెప్పాను గదా! ఈ ఇల్లు చాలా మెస్సీగా ఉంది. చాలా అంటే చాలా మెస్సీగా. ఆల్మోస్ట్ తేజు పెళ్ళప్పటి నుంచి 15, 20 డేస్ నుంచి బట్టలేం సర్దలేదు. తన పెళ్ళికి తీసుకెళ్ళి వచ్చినవి సూట్ కేస్‌లో ఉన్నాయి. అవి తీయలేదు. తర్వాత నుంచి ఉతికి మడతబెట్టి ఇస్త్రీ చేసిన బట్టలు అన్నీ వేరే మంచం మీద పడున్నాయి. సో, మొత్తం ఎక్కడంటే అక్కడ మెస్సీగా ఉందనమాట. కానీ ఎలాగూ క్లీనింగ్ చేయాలి, అవన్నీ సర్దాలి కాబట్టి నేను వార్డ్‌రోబ్స్ నుంచి స్టార్ట్ చేశానండి. వార్డ్‌రోబ్స్ డీక్లటరింగ్ చేస్తున్నాము. సో, ఫస్ట్ యశ్వంత్‌ది తీసాము. చాలా మంత్స్ అయిపోయింది. యశ్వంత్‌ది తీయాలంటే యశ్వంత్ కూడా ఉండాలి. సో, ఒక్కసారి మొత్తం తీసేవేమన్నా ఉంటే తీసేసి బట్టలు కొంచెం సెట్ చేసి పెట్టొచ్చు. కొద్దిగా కింద పైన ఒక్కొక్కసారి కింద పెట్టినవి కిందే ఉండిపోతాయి. అవి వేసుకోము. ఒక్కొక్కసారి మర్చిపోతాం ఏమున్నాయో. సో, ఒక్కసారి మళ్ళీ మొత్తం అన్నీ తీసి పేపర్స్ చేంజ్ చేసి అన్నీ చెక్ చేసుకొని అక్కర్లేనివి తీసేసి, ఏమన్నా కొత్తయి కొన్నవి మంచిగా కట్ చేసి, ఐరన్ చేసి, సెట్ చేసుకొని, ఇలా చేసుకుంటే యూజ్ అవుతాయి. బట్టలన్నీ మంచిగా వాడతామనమాట ప్రాపర్‌గా. అదొద్దు. నువ్వెయ్యవు అది గ్రీన్ కలర్ తీసేయి. ఇది బావుంటుంది. డీసెంట్ ఉంటుంది. ఇది నువ్వు మోడీ సూట్ ఏయకుండా ఏసినా బావుంటుంది. పెళ్ళికేదన్నా ఏదన్నా పెళ్ళికెళ్ళినప్పుడు ఏదైనా ఇన్సర్ట్ చేయాలనుకున్నా ఇది కూడా బాగానే ఉంటుంది కదా. ఇలా జీన్స్ మీద బ్లూ జీన్స్ మీద వేసుకుని ఎన్ని ఉన్నాయి మళ్ళీ 5 ఉన్నాయి. అంతేనా? లోపల లేవా? ఇంకేం లేవు ఇంకా. 4, 5, 6 ఇది ఇది మామూలుగా ఆఫీసులకైనా అంటే
ఆఫీసులు కాదు, అంటే ఫంక్షన్లు కాకుండా ఇట్లా ఈ ఇగో తీసి సోది చెప్తావా? ఇది తప్పితే ఏమన్నా వేస్తున్నావా ఏంటి? ఒక తీసేమన్నా ఇది తీసే ఒకటి బాగా ఎందుకు అడుగులు ఉంది ఒకటి యశ్వంత్ వార్డ్రోబ్ మేము సర్దేటప్పుడు డీక్లటరింగ్ చేసేటప్పుడు మా కామెడీ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఫుల్ హ్యాండ్ షర్ట్ అండి. అసలు ఎన్ని ఇయర్స్ నుంచి అవి పడున్నాయో. నా చేతిలో ఉన్న షర్ట్ చూసారా ఎంత బంగారం వల్లే ఉంటాయో ఇవి. అస్సలు వేయరు. ఫుల్ హ్యాండ్స్ వేస్తే ఊపిరాడదంటారు. ఇన్‌షర్ట్ చేస్తే ఊపిరాడదంటారు. సో, తన కంఫర్టబుల్‌వే వేసుకొని వెళ్తారు. స్పెషల్లీ ఆఫీస్‌కి వాటికి కూడా నేను ఫోర్స్ చేయను. బట్ ఎప్పుడైనా పెళ్ళికి అట్లా వేసుకోవడానికి ఫుల్ హ్యాండ్స్‌వి ఇదివరకు చాలా కొన్నాను. ఈ మధ్య తీసేసాను. తీసేసి వంట ఆంటీ వాళ్ళ అబ్బాయికి వాళ్ళకి ఇచ్చేసాను. అట్‌లీస్ట్ వాళ్ళు మంచిగా ఆఫీస్‌కేసుకుంటారని. చాలా కొత్త కొత్త మంచి మంచి షర్ట్‌లు అస్సలు వేయలేదు. బట్ ఒక 5, 6 ఉంచాను. ఇప్పుడు అవి గూడా తీసేయమంటున్నాను. వేసుకోకపోతే అట్‌లీస్ట్ ఎవరో ఒకళ్ళకి యూజ్ అవుతుందని. కానీ నేనేసేసుకుంటా, నేను ఆఫీస్‌కేసుకుంటా, నేనేసుకుంటా తీయొద్దు. తీయడానికి మాత్రం అసలు దేనికి ఒప్పుకోరు. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ పెడతారు. ఆ ఫుల్ హ్యాండ్స్‌వి బయటకి రానే రావు. పెళ్ళప్పుడు దానప్పుడు మొన్న తేజు పెళ్ళికి చెప్పాను. బట్ వద్దు అమ్మో! నాకు ఫుల్ హ్యాండ్స్ ఊపిరాడదన్నారు. ఓకే. సమ్మర్‌లో ఫైన్. బట్ అట్‌లీస్ట్ వింటర్‌లో అయినా వేసుకోమంటే అస్సలు వేసుకోరు. అలా అని ఉంచాలన్నమాట వార్డ్‌రోబ్‌లోనే. తీయడానికి కూడా ఒప్పుకోరు. ఇదేంటి ఇవి ఉంచు. ఇవి నేను ఒప్పుకోనే ఒప్పుకోను తీయడానికి. చూడండి ఎంత బాగున్నాయో. గోల గోల వేయడానికి. ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్. అతుక్కుపోతే అతుక్కుపోతాయి. ఏం అతుక్కుపోతాయి? ఏం అతుక్కుపోవు. ఇది ఏంది కొత్త హాఫ్ హ్యాండ్ షర్ట్ ఉంది, బట్టల రోజు షర్ట్లు లేవు అన్నమాట, ఇవి ఉన్నాయి. ఈ మామూలుగా పైన పెట్టేస్తే ఏదైనా జీన్స్ పైన లేకపోతే మామూలు కాటన్ ప్యాంట్ పైన వేసుకెళ్ళిపోవచ్చు. వేసుకోవచ్చమ్మా హాయిగా. ఇవన్నీ కూడా వేసుకునే కనపడేటట్టు పెట్టుకుంటే చక్కగా. అదే నేను అనేది అన్ని ఇప్పుడు నడికి పారేసి. నువ్వు ఎల్లో తీసుకున్నావు చూడు షార్ట్ది క్లాస్కి. అదేగా ఇది కాదు ఇంకోటి గౌతమి దీని అలాంటిది వైట్ది ఉండాలి. పావని దానికి వేసుకున్నావు. ఇది ముడతలు పడిపోయింది తీసేస్తున్నా. ఎందుకు అసలు ఎప్పుడు వేసుకున్నాం? ఒకసారి వేసుకున్నాను, మొత్తం పడితే తీసేస్తాను. నేను ఒకసారి వేసుకున్నా. ఐరన్ చేస్తే బాగానే ఉంటుంది, దాన్ని తీసేయడు. చూసారా ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ ఎంత బాగున్నాయో, ఎంత ప్రేమగా కొన్నాను. ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ కొన్నానండి. దాంట్లో ఒక్క టీ షర్ట్ ఒక్కసారి వేసారు, 2 కొన్నాను. చాలా బాగుంటుంది ఫుల్ హ్యాండ్స్. మంచి లేటెస్ట్ డిజైన్ అన్నమాట. కానీ వేసుకోరు. అదిగో చూసారు కదా ఇందాక అతుక్కుపోతుంది, అది ఇది అవుతుంది, ఇది అదవుతుంది అంటారనమాట. సో, ఆ 2 మాత్రం ఉంచాను. అట్‌లీస్ట్ వింటర్స్‌లో వేసుకుంటారు. ఎక్కడికైనా వెళ్తే చల్లగా ఉన్నప్పుడు అట్‌లీస్ట్ వేసుకోవచ్చు. సో, తర్వాత ఈ కుర్తా సెట్స్ ఇవన్నీ వేస్తారు. చూసారు కదా మీరు ఆస్ట్రాలజీ క్లాసెస్‌కి మైసూర్ ఎళ్ళినప్పుడు, అలా మామూలుగా పండగలకి ఇవి కంఫర్టబుల్‌గానే వేసుకుంటారు. సో, ఎక్కువ షార్ట్ కుర్తాస్ కొంటాననమాట. జీన్స్ మీద అట్లా వేసుకోవడానికి, లేకపోతే తన కాటన్ ఆఫీస్ ప్యాంట్స్ మీదైనా వేసేసుకుంటారు ఇవి. చాలా డీసెంట్‌గా ఉంటాయి. సో, అది కాక కొన్ని సెట్స్ కూడా ఉన్నాయి. పండగలకి వాటికేసుకుంటారు ప్యాంట్‌తో సహా. ప్యూర్ కాటనే కొంటాను. దాంట్లో కాటన్ సిల్క్ అలాంటివి కంఫర్టబుల్‌గా ఉండవు తనకి. సో, బ్రీతబుల్ కాబట్టి కాటనే కొంటాను. సో, ఇంక ఇవన్నీ సర్దుతున్నామండి. ఒక ఆల్మోస్ట్ మాకు 2 ½ అవర్స్ పట్టింది అన్నీ సెగ్రిగేట్ చేసి. కొద్దిగా కుట్టించాల్సినవి ఉన్నాయి. అవి ఆంటీకిచ్చాను. ఐరన్ చేయాల్సినవి ఉన్నాయి. సో, అవన్నీ సెగ్రిగేట్ చేయడానికి టైం పట్టింది. బట్ తనది అయిపోయింది. వార్డ్‌రోబ్ అంతా సెట్ అయిపోయిందనమాట. ఇంకా తనవి అక్కడ ఆ రూమ్‌లో ఉన్నవి ఐరన్ నుంచి వచ్చినవి అవన్నీ సర్దాలి. అవి రేపు సర్దుతాను. బట్ అట్‌లీస్ట్ ఒకసారి వార్డ్‌రోబ్ సెట్ అయిపోయింది. సో, తర్వాత ఇంకా 2 డేస్ రెస్ట్ ఇచ్చి నాది కూడా తీస్తాననమాట. సో, లోపల వార్డ్‌రోబ్స్ డీక్లటరింగ్ అంతా అయిపోతే తర్వాత బయట బట్టలు సర్దేస్తాను. సో, స్లోగా చేస్తున్నాం కొంచెం కొంచెంగా. ఇప్పుడు వంట ఆంటీ హెల్ప్ కూడా ఉంది కాబట్టి వంట ఆంటీని ఒక కపుల్ ఆఫ్ వీక్స్ రమ్మన్నాను. సో, వంట పని ఇలాంటివి కొంచెం స్ట్రెయిన్ తగ్గించుకుని ఇలా కొద్దిగా ఇల్లు సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎలాగో మెస్సీ అయిపోయింది. ఎలాగో సర్దాలి. సో, ఒకటేసారి వార్డ్‌రోబ్స్ కాడ నుంచి చిన్న చిన్నవి కాడ నుంచి డీప్ క్లీనింగ్ చేసేస్తే ఇల్లు ఒకసారి సెట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ బేబీది కూడా దగ్గర పడింది. సో, ఈలోపంతా ఇవన్నీ అయిపోవాలి. ఈ పనులన్నీ తర్వాత ఫ్యూచర్‌లో కుదరదు. సో, బేబీ అప్డేట్స్ అవన్నీ కూడా నెక్స్ట్ ప్రాసెస్ అప్డేట్స్ అవన్నీ మీకు ఇవ్వాలి. చాలా ఇస్తాను స్లోగా. ఐయామ్ గెట్టింగ్ బ్యాక్ టు నార్మల్. సో, స్లోగా అన్ని అప్డేట్స్, ఇల్లు క్లీనింగ్ ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. సో, అదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.